ఏదో మా కథ అది. ఏం నచ్చిండో ఏదో అమ్మాయి నచ్చాలి కానీ. ఓకే చెప్పు బ్రో. అదే సో అదే నచ్చిండు. జిమ్ లో మీరు బాగా తెలుసు కదా ఆయన ఎనర్జీ ఎట్లా బాగా కాదు బ్రో. అదే కదా. ఓకే సో బట్ సినిమా పరంగా ఆలోచిస్తే ఆయన వ్యక్తిపరంగా పక్కన పెట్టేస్తే సినిమా ఆయన చెప్పిన కథ, ఆయన నెరేట్ చేసిన విధానము, ఇమోషన్ చాలా బాగున్నది బ్రో. అదైతే వెంటనే కనెక్ట్ అయింది. ఓకే సో అది మూల కారణం అదే. ఇమోషన్ చాలా బాగున్నది కథలో. ఆయన నెరేట్ చేసిన విధానము, ఆకాష్ గారి గురించి తెలుసు మీకు, క్లారిటీ ఉంటుంది అసలు. ప్రతి షార్ట్, ప్రతి మ్యూజిక్ ఎలా ఉంటుంది కూడా దాంతో సహా ఆయన చెప్పగలుగుతారు తీయక ముందే. సో అక్కడ ఫ్లాట్ అయిపోయింది బేసిక్. వెన్ ఇట్ కమ్స్ టు మా పాన్ ఇండియా హీరోయిన్ మోక్ష. సో మోక్ష గారు, ఇప్పుడు మీరు ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, తెలుగు ఇన్ని చేస్తున్నారు కదా. సో ఇన్ని చేస్తున్నప్పుడు, ఈ సినిమా చేస్తున్నప్పుడు అంటే మీరు ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేస్తున్నారు అన్ని లాంగ్వేజ్లో, ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిది? సేమ్ క్వశ్చన్ టు యూ ఆల్సో. మెయిన్ రీజన్ ఏంటిది? That time I was just shooting, we were shooting for Lucky Lakshman. Lucky Lakshman, just in between Lucky Lakshman, mana schedule, second schedule going on, movie, yeah, it came. Actually, I saw his one movie called Pure Soul. ఎవరిది? Short movie. Short film. First movie కదా రిలీజ్. I mean short film, his Pure Soul. And then I was in the caravan lo I was doing Masakkali. So he saw that reel. He approached to me through my manager Manish ji. Then he also sent his work profiles, some short films. So after watching the Pure Soul, I was like touched here. Okay. So I also felt, then seeing the story, naku chala ishtam, like I could relate the entire character as Moksha's Dharani, same. Only ee ammai Telugu, nenu Bengali ammai. That did not actual difference, or else everything more or less same. So nenu kuda like I could connect so much with the character, same to same, hyper kuchiga. So yeah, I mean actually. Who is your favorite actress, Moksha? When you are here, how can actress No, see, you did Mr. Pregnant, right? So you are not less than any actress. I loved you. No, nijanga. So who is your favorite actress? Favorite to so many, but yeah, when it comes to the South division, it's Sai-Pai. Ee generation lo Sai Pallavi garu. Oh, nice. So literally I loved the teaser. And who is your favorite director అన్న మీ లైఫ్లో ఇంతవరకు? అంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు కదా, నేను ఇలాంటి డైరెక్టర్ లాగా ఉందామని. సంజలీల బన్సాలి గారు, పూరి జగన్నాథ్ గారు, ఓకే, హనురాగపుడి, వీళ్ళు ముగ్గురు కాన్స్టెంట్గా ఇష్టం. ఓకే. సో మ్యూజిక్ వచ్చేసి నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. లైక్ బ్రహ్మాండమంతా, నెక్స్ట్ ఏంటిది అది లిరిక్? ఓ అనుగులాగా చూసాను పిల్ల నీ కళ్ళలోను కొల్లలోన. అది అంటే అది నాకు లిరిక్ అంటే ఆ సాంగ్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి అన్న. శశాంక్ తిరుపతి అండి మ్యూజిక్ డైరెక్టర్ గురించి. ఇంతకుముందు చేశారు నాతో పాటు ప్యూర్ సోల్ అనేది ఏదైతే ఉందో సబ్జెక్ట్. సో టీమ్ ఒక షార్ట్ ఫిలిం చేసి ఆ టీంలో ఏదైతే ఆయన మ్యూజిక్ చేసిండో అక్కడ ఎక్కడ ఎథిక్స్ మర్చిపోకుండా, నాకు షార్ట్ ఫిలింకి సినిమా చేసిండు కదా, నేను నెక్స్ట్ సినిమా ఫ్యూచర్ ఫిల్మ్ కూడా నేను నీకు అవకాశం ఇస్తా అని చెప్పేసి మాట నిలబెట్టుకున్నాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది షార్ట్ ఫిల్మ్స్ వరకు లేదా చిన్న సినిమాల వరకు వాడుకొని తర్వాత నెక్స్ట్ సినిమాకి వచ్చేసరికి వేరే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుంటాడు. బట్ ఆకాష్ అట్లా కాదు, హీఈస్ వెరీ జెన్యూన్, ఇక్కడనే అర్థమవుతుంది. అండ్ ఆ టీమ్, ఆ మ్యూజిక్ డైరెక్టర్ నీకు ఏదైతే మ్యూజిక్ ఇచ్చిండో అంటే మీరు ప్రాణం పెట్టి చేయించుకున్నారు, అది మాత్రం కనిపిస్తుంది. ఆయన కూడా ప్రాణం పెట్టి చేసిండు. ప్రాణం పెట్టి యా.